హాయ్ అండి, దిస్ ఇస్ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంధ్రాలో అమ్మకుట్టి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారంటే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసానండి. అది కూడా లేడీస్కి చాలా హెల్ప్ఫుల్ అయిన టాపిక్. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఇన్స్టా ఐడి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. నవే డేస్లో లేడీస్కి చాలా కామన్ అయిపోయిన ప్రాబ్లం ఏంటి అంటే అన్వాంటెడ్ హెయిర్. అది పీసీఓఎస్ కానీ పీసీఓడి వల్ల కానీ లేకపోతే ఆఫ్టర్ డెలివరీస్ వల్ల కానీ చాలా ఎక్కువ అయిపోతుంది. అది ఫేషియల్ హెయిర్ అవ్వచ్చు, లేకపోతే హ్యాండ్ మీద హెయిర్ ఎలా అయినా సరే చాలా ఎక్కువ హెయిర్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఆ హెయిర్ రెడ్యూస్ చేసుకోవడానికి వ్యాక్సెస్ యూస్ చేస్తాం, అలానే రేజర్స్ యూస్ చేస్తాం, థ్రెడ్డింగ్ యూస్ చేస్తాం. వ్యాక్స్ చాలా పెయిన్ఫుల్, చేయించుకునే వాళ్ళకి బాగా తెలుస్తుంది. నాకైతే చాలా భయం అండి వ్యాక్స్ చేయించుకోవడం. థ్రెడ్డింగ్ అంటే కొద్దిగా బేర్ చేయగలను కానీ వ్యాక్సింగ్ నా వల్ల కాని పని. సో అది వ్యాక్స్ చేయించుకోవడం వల్ల అది చాలా పెయిన్తో కూడిన పని ఉంటుంది. హాట్ వ్యాక్స్ అయితే అస్సలు తట్టుకోలేము మనం. అలానే థ్రెడ్డింగ్ చేయించుకోవడం వల్ల పెద్ద యూజ్ ఉండదు. ఒక 1 to 2 days మాత్రమే థ్రెడ్డింగ్ చేయించుకుంటే మన ఫేస్ కానీ హ్యాండ్స్ మీద కానీ చాలా థ్రెడ్డింగ్ చేయించుకోవడం వల్ల ఒక 2 days మాత్రమే మళ్ళీ నార్మల్గా హెయిర్ గ్రోత్ అన్న జరుగుతుంది. రేజర్స్ యూస్ చేయడం వల్ల మన ఫేస్ ఎక్కడైతే మనం రేజర్ యూస్ చేస్తామో ఆ ఏరియా మొత్తం రెడ్డిష్గా అయిపోయి ర్యాషెస్ వస్తాయి. వ్యాక్స్కి అయితే ఒక్కొక్క టైంలో స్కిన్ కూడా లేచిపోతుంది కదా. ఇదంతా పెయిన్తో కూడిన పని. మనం అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవాలంటే చాలా పెయిన్తో కూడింది. వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, అలానే షేవింగ్ అయినా సరే. నేను మీకు ఒకటి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదేంటి అనుకుంటున్నారా? పెయిన్లెస్గా మన అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకునేది నేను చూపించబోతున్నా. చూపించదా? ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఎలాంటి పెయిన్ ఉండదు మన అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి. సో లేట్ చేయకుండా అదైతే చూపించేస్తాను. అది వచ్చేపాటికి ఇది అర్బన్ యోగ్ నుండి తీసుకున్నానండి. హెయిర్ రిమూవల్ క్రీమ్ స్ప్రే. ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. నేను అమెజాన్లో తీసుకున్నాను. నాకు ఇది 499 రూపీస్ పడింది. దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేపాటికి 850 రూపీస్. బట్ మనకి అమెజాన్లో 499 రూపీస్కి అవైలబుల్గా ఉంది. 200 ml. ఇది డెర్మటాలజీ టెస్టెడ్, రిమూవ్ హెయిర్ ఇన్స్టెంట్లీ, డీటాన్ స్కిన్. మన స్కిన్ ట్యాన్ అయిపోయి ఉంటుంది కదా, దాన్ని కూడా క్లియర్ చేస్తుండే. మనం ఎలా యూస్ చేయాలో కూడా ఇచ్చారు. బిఫోర్ ముందు ప్యాచ్ ఏదైనా సరే ప్యాచ్ టెస్ట్ చేసుకోండి అండి. ఫస్ట్ అయితే మినిమం 5 minutes ఉంచుకోవాలంట. మనం 5 minutes ఉంచుకోవడం వల్ల దాన్ని తెలుస్తుంది. లేదు మన హెయిర్ చాలా థిక్గా ఉంది, మనకి ఇంకా టైం కావాలంటే ఒక 10 minutes అంతే. ఒక డ్రై క్లాత్ తీసుకొని మన హెయిర్ గ్రోత్కి ఆపోజిట్ సైడ్ నుండి అది స్ప్రే అయితే రిమూవ్ చేయాలి. నేను ఇది ఇప్పుడు మీకు లైవ్ రిజల్ట్ కూడా చూపిస్తానండి. చెప్పాను కదండి, నేను లైవ్ రిజల్ట్ చూపిస్తానండి. చూడండి, నా హ్యాండ్ మీద అన్వాంటెడ్ హెయిర్ అయితే ఉంది, మీకు కనిపిస్తుంది కదా. నేను దీన్ని ఇప్పుడు రిమూవ్ చేసి మీకు చూపిస్తాను లైవ్ రిజల్ట్. ఓకే, 2 hands చూపిస్తాను. అన్వాంటెడ్ హెయిర్ అయితే ఉంది చూసారా, బట్ ఇది రిమూవ్ చేయట్లేదు. ఇది రిమూవ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే స్ప్రే చేద్దాం. స్మెల్ బాగుంది, బాడీ స్ప్రే అలానే ఉంది. ఫస్ట్ టైం అండి యూస్ చేస్తున్నా. బట్ ఏంటి అంటే ఒక చిన్న నమ్మకం ఉంది నాకు దీని మీద.
స్మెల్ బాగానే ఉంది, మరి అంత ఆడ్గా భరించలేనంత అయితే లేదు. స్మెల్ అయితే బాగుందండి. చూసారు కదా, ఇలా స్ప్రే చేశాను. ఒక 5 minutes లీవ్ చేసేద్దాం. మీకు లైవ్ రిజల్ట్ చూపించడం కోసం నేను కూడా ఇప్పుడే ట్రై చేసేసాను. చూద్దాం ఎంతవరకు వర్క్. ఐ హోప్, నాకైతే చాలా నమ్మకం ఉంది మంచిగా హెల్ప్ అవుతుంది ఇది అని. చాలానే ట్రై చేస్తుంటాం కదండి, చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి పౌడర్స్ కొని ఉంటాము, క్రీమ్స్ యూస్ చేసి ఉంటాము. ఓ మై గాడ్, నా చేయి చాలా పెయిన్ వస్తుంది. నాకెందుకో ఇది చాలా హెల్ప్ అవుతుంది అనిపించింది. జస్ట్ కొరియర్ అయితే ఒక 1/2 hour బ్యాకే రిసీవ్ చేసుకున్నాను నేను దీన్ని. వెంటనే వీడియో చేసేయాలి అని చేశాను. మేబీ మీ అందరికి కూడా చాలా హెల్ప్ అవుతుంది, నాకు చాలా నమ్మకం కూడా ఉంది మీ అందరికీ హెల్ప్ అవుతుందని. రిజల్ట్ చూసినాక మీరు వెంటనే పర్చేస్ చేస్తారు, ఐఎమ్ ష్యూర్. నాకు ఇక్కడ వేరియేషన్ తెలుస్తుంది, అందుకే అంత నమ్మకంగా చెప్తున్నా. వావ్, ఓన్లీ 2 minutes కంప్లీట్ అయింది. ఇప్పటికి ఒక 3 minutes చూసారా. ఓకే, మినిమం వ్యాక్స్ చేయించుకోవాలన్నా 500 కదండి. ఇది 500లో మనం చాలాసార్లు యూజ్ చేయొచ్చు స్ప్రే. ఇంకా స్పెషల్లీ ఏంటంటే ఇది బిగ్నీ లేయర్ కూడా ఉంటుంది. ఐ థింక్ 3.5 minutes చూసారా, కనిపిస్తుందా మీకు? ఒక్క నిమిషం. చూసారా అండి, 3 minutesకే చాలా చేంజ్ తెలుస్తుంది హెయిర్. ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిందండి. క్రాస్ ద ఫింగర్స్. మంచిగా ఉండాలి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నాకు తెలియాలి. సో హెయిర్ గ్రోత్కి ఆపోజిట్ సైడ్లో నుంచి మనం క్లీన్ చేస్తున్నా. నేనైతే వెట్ క్లాత్ తీసుకున్నాను. వావ్, ఇట్స్ వర్కింగ్, సూపర్. యు సీ, ఇక్కడ చూపించి వర్కింగ్ అంటే తెలియట్లేదు కదండి. చూడండి, హెయిర్ రిమూవ్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ గ్రోత్ కూడా చాలా తగ్గిపోతుందండి. ట్రై చేయండి ఒకసారి. ఈ హ్యాండ్కి వేరియేషన్ చూసారు కదా, ఎంత క్లియర్గా ఉందో. చాలా కూల్గా ఉంది. ఇది కూలింగ్ మెంత్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. చాలా బాగుంది. ఎస్, ఇట్స్ వర్కింగ్. వావ్, ఇట్స్ ఏ లైవ్ రిజల్ట్. చూసారు కదండి లైవ్ రిజల్ట్ ఎంత బాగుందో. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీకు షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. నేనైతే అమెజాన్ నుండి తీసుకున్నా. నేను అదర్ వెబ్సైట్లో కూడా చెక్ చేసి ఆ లింక్స్ అనేవి కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు హ్యాపీగా బై చేయొచ్చు. ఎవరైనా దీన్ని యూస్ చేసి దీని రివ్యూ ఎలా ఉందో కూడా నాతో షేర్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను, భారతి బుడ్డి అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి. దీన్ని షేర్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ టుడే, బాయ్ బాయ్.